అరబియా సముద్రం లోతుల్లో ఒక రహస్యమైన నగరం దాగి ఉంది. ప్రాచీన గ్రంథాలు దీనిని శ్రీకృష్ణుని స్వర్ణ నగరం ద్వారకగా వర్ణిస్తాయి. ఈ నగరంలో 70,000 భవనాలు ఉండేవి. ఇవి బంగారంతో రత్నాలతో అలంకరించబడ్డాయి. ద్వారక ఒక సాధారణ నగరం కాదు, ఇది ఆధునిక పట్టణ ప్రణాళికకు అద్భుతమైన నిదర్శనం. ఈ నగరంలో ఉన్న సాంకేతికత రహదారులు, నీటి నిర్వహణ వ్యవస్థలను ప్రత్యేకంగా నిలబెట్టింది. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుని భూమి విడిచిన తర్వాత సముద్రం ఈ నగరాన్ని ముంచేసింది. చాలా కాలం పాటు ఇది కేవలం ఒక పురాణంగా భావించబడింది. కానీ సముద్ర గర్భంలో గోతకాల ద్వారా పెద్ద రాతి నిర్మాణాలు, గ్రిడ్ లాంటి రోడ్లు, పురాతన గోడలు కనుగొనబడ్డాయి. ఈ నిర్మాణాలు 9,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి. ఇది అదే ద్వారకనా? ఈ రహస్యాలు ఇప్పటికీ సముద్ర గర్భంలో దాగి ఉన్నాయి. ప్రతి పరిశోధన ఈ ప్రశ్నకు సమాధానం అందించేందుకు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్తుంది. ఇది నిజంగా శ్రీకృష్ణుని ద్వారకా నగరమా? లేదా ఇది మన చరిత్రలో కోల్పోయిన ఒక అద్భుతమైన అధ్యాయమా?